ఈ మెగాస్టార్ అనే వ్యక్తి ఇటు పాలిటిక్స్లో ఓడిపోయిండు. ఎన్ని ఫ్లాప్స్లు వచ్చినాయి ఆయనకి ఎవరిచ్చిన లైఫ్? ఏ అధికారి ఉన్నాడు దీని వెనుక? సో దానికి నేను రేవంత్ సర్కార్ గారిని అడిగేది ఏంటంటే, ఇప్పుడు ఈ 42 కోట్లు ఒక మీరు రిటర్న్ ఇవ్వాలి అని చెప్పేసి అన్నారు. సో ఒకవేళ వస్తే ఏంటంటే ఎవరికి ఇవ్వాలని, అదంటే ప్రభుత్వమే తీసుకోవాలనా లేకపోతే ఎవరికి ఇద్దామని? ఆ 42 కోట్లని అనిల్ రావుపూడి గారే ఎన్నో ఇంటర్వ్యూలో చెప్పింది ఏంది అంటే, స్కాము అంటున్నారు. అసలు యాక్చువల్గా నేను కాదు, ప్రతిపక్షం చేయాలి. ఈ హరీష్ రావు, కేటీఆర్ వాళ్ళు చేయాలి. వాళ్ళేమో దిక్కుమాలిన హాయ్ హలో, వెల్కమ్ టు దిశ టీవీ. ఈరోజు ఇంటర్వ్యూలో ఉన్న గెస్ట్ ఎవరో చెప్పాలంటే, ముందుగా లేటెస్ట్గా ఒక ఇష్యూ రన్ అవుతూ ఉంటుంది. అదేంటంటే, గతంలో ఏదైతే సంక్రాంతికి రిలీజ్ అయినటువంటి సినిమాలు టికెట్ రేట్స్ పెంచుకుంటామని పర్మిషన్స్ ఇస్తే ఫస్ట్ ప్రభుత్వాలు ఏం చేస్తే నిర్ణయం తీసుకోండి అని కూడా హైకోర్టు చెప్పింది. అయితే గత ప్రభుత్వం ఏదైతే అప్పుడు పెంచాయి, బట్ ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వాలు మేము టికెట్ రేట్స్ పెంచమని చెప్పేస్తున్నారు. బట్ కాకపోయినా కానీ లేటెస్ట్గా మెగాస్టార్ చిరంజీవి యాక్ట్ చేసినటువంటి మనశంకర వరప్రసాద్ గారు సినిమాకి టికెట్ రేట్స్ పెంచారు. సో దీనికి హైకోర్టు కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసి పర్మిషన్స్ లేకుండా ఇష్టం వచ్చినట్టు ఎవరు పెంచమన్నారని కూడా కొంచెం సీరియస్ అవ్వడం జరిగింది. అయితే దీని మీద కొన్ని అడ్వకేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు 42 కోట్లు రికవరీ ఇవ్వాలి, ఈ టికెట్ రేట్స్ పెంచి కలెక్ట్ చేసినటువంటి డబ్బులు అని చెప్పేసి కోర్టులో వాళ్ళు ఫిర్యాదు చేయడం జరిగింది. సో ఆ విషయం మీదనే మనతో పాటు మాట్లాడడానికి హైకోర్టు అడ్వకేట్ పాదూరి శ్రీనివాస్ రెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే. సార్. నమస్తే సార్, ప్రధానంగా చూసుకుంటే ఇప్పటివరకు కూడా ఎలాంటి సినిమా కలెక్షన్స్ని రికవరీ ఇవ్వమని చేసినటువంటి దాఖలాలు ఎక్కడా లేవు. అసలు ఎందుకు మీరు ఈ కోర్టులో కేసు వేయడం జరిగింది, అసలు ఏంటి అంటే దీనికి ఇప్పుడు కొంచెం బ్యాక్గ్రౌండ్ చూస్తే, ఈ సంక్రాంతికి వచ్చే సినిమాలు, పెద్ద సినిమాలు అనేది చెప్పుకుంటున్నారు. అందులో ఒకటి రాజాసాబ్ అన్నారు, రెండవది ఇది మనశంకర వరప్రసాద్ గారు సినిమా అని. సో ఇది ఒకళ్ళేమో 4వ తారీఖు నాడు, 4 జనవరి నాడు ఒక రిప్రజెంటేషన్ గవర్నమెంట్కి ఇచ్చారు. ఇంకొకళ్ళేమో 5వ తారీఖు నాడు ఇచ్చారు. సో దీనికి మెమో రాజాసాబ్కి ఏమో 8th జనవరి నాడు ఇచ్చారు. అది పబ్లిక్ డొమైన్లో పెట్టారు. ఓకే, దాన్ని మేము ఛాలెంజ్ చేశాం హైకోర్టులో. సో రాజాసాబ్ సినిమాకి స్పెషల్ షోస్ లేవు, బెనిఫిట్ షోస్ లేవు, ఎర్లీ మార్నింగ్ షోస్, టికెట్ రైట్స్ లేవు. కానీ ఈ మెమో 92 రాజాసాబ్కి ఇచ్చింది. 94 మెమోనేమో ఇది చిరంజీవి గారి సినిమా, మనశంకర వరప్రసాద్ గారి సినిమా, అది ఇచ్చారు. అది చాలా చాకచక్యంగా, అది ఎవరో అనేది ఇప్పుడు ప్రభుత్వం ఇన్వెస్టిగేట్ చేయాలి. మెమో 94 ఏదైతే ఈ సినిమాకి, చిరంజీవి గారి సినిమాకు ఉన్నదో, అది 10వ తారీఖు నాడు బహిర్గతం చేశారు. ఓకే. సో మాకు 9వ తారీఖు ఏమో కోర్టులో మేము లంచ్ మోషన్ అంటాము, మూవ్ చేశాము. రాజాసాబ్ మూవీ మేము సేమ్ డేట్ 8th జనవరి, అది మా దృష్టికి వచ్చింది కాబట్టి మేము దాన్ని ఆపగలిగాము. రేట్ ఇంక్రీజు కోర్టు కూడా ఆ మెమోని కొట్టేసింది. తద్వారా తెలంగాణ ప్రజలకి ఏది ప్రభాస్ సినిమా రెగ్యులర్ రేట్స్కి చూశారు. ఓకే. అంటే ఒక సినిమా మెమో సేమ్ డేట్ ఇచ్చిన మా ప్రయత్నంతో తెలంగాణ ప్రజలకి మేలు జరిగింది. కానీ ఇక్కడ ఎవరో కుట్రపూరితంగా ఈ 8వ తారీఖు నాడు మెమో 94 అని ఏదైతే మనశంకర వరప్రసాద్ సినిమాకి ఇచ్చారో అది దాచిపెట్టి, 9వ తారీఖు దాచిపెట్టి 10వ తారీఖు నాడు బహిర్గతం చేశారు మార్నింగ్ 10:30-11కి. ఓకే. ఈ లోపల ఏమైంది అంటే 9th నాడు మాదే లాస్ట్, ఇంకా మొరాలెస్ 5-5:30 దాకా కోర్టులో వాదన అనేది ఆర్డర్ డిక్టేషన్ అయింది, ఆర్డర్ అప్లోడ్ అయిపోయింది. ఇంకా దాని తర్వాత కోర్టుకు సెలవులు, ఇది మన సంక్రాంతి సెలవులు. అంటే 9th లాస్ట్ వర్కింగ్ డే, మళ్ళీ 10th నుంచి 18th దానికి హాలిడేస్, 19th మార్నింగే మళ్ళీ 10:30కి కోర్టు ఓపెనింగ్. ఇది చాలా తెలివిగా ఒక స్కామ్ మాదిగా. ఓకే. వీళ్ళు ఈ ఏదైతే ఈ మన వరప్రసాద్ సినిమా ఏదైతే ఉందో
94 మెమో 8th డేటెడ్ ఆఫ్ జనవరి దాన్ని సప్రెస్ చేసి కోర్టు సెలవులోకి స్టార్ట్ అయినాక అప్పుడు దీన్ని బహిర్గతం చేశారు. ఓకే. సో దిస్ ఈజ్ నథింగ్ బట్ ఏ చీటింగ్, ఏ కాన్స్పిరెన్సీ. అయితే మా దృష్టికి రాగానే మేము స్పెషల్ చీఫ్ సెక్రటరీ హోమ్కి నేను ఈమెయిల్ పంపించాను. ఇట్లా నిన్ననే ఇది మీరు ఇచ్చిన మెమో 92 రాజాసాబ్కి ఇచ్చింది, అది కోర్టు కొట్టేసింది, మీరు కూడా అంగీకరించారు రేట్లు పెంచమని. ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఇవాళ 10 నాడు అంటే 9వ తారీఖు మేము వాదనలు వినిపించాం, అది అయిపోయింది. ఇది సడన్గా మా దృష్టికి ఇది వచ్చింది, ఇది యాంటీ డేట్ అనుకుంటున్నాము. ఇది బహుశా మీ దృష్టిలో ఉందా లేదా, ఎందుకంటే దాని మీద సిగ్నేచర్ జాయింట్ సెక్రటరీ అని పెట్టారు. సో ఇది మీరు ఒకసారి స్టడీ చేసి కోర్టుని ఆర్డర్ని గౌరవిస్తూ ఈ మెమోని కూడా విత్డ్రా చేసుకోండి. ఎందుకంటే మళ్ళీ మేము ఈ మెమో మీద కోర్టుకు వెళ్ళటానికి లేదు, వెకేషన్ ఉంది, హౌస్ మోషన్ మూవ్ చేయలేము. ఎందుకంటే ఇది అత్యవసరమైన కేసు కాదు. ఇది ఏదో ఇది మన అరెస్టో, డిమాలిషను, లైఫ్ థ్రెటనింగు, అబ్డక్షను, ఇలాంటి కేసెస్లో అవి హౌస్ మోషన్ కింద తీసుకుంటారు వెకేషన్లో. ఓకే. వేర్ ఇర్రిపేరబుల్ లాస్ అవుతుంది, అన్డూవబుల్ థింగ్స్ జరుగుతున్నాయి. సో అలాంటి కేసులనే హెబియస్ కార్పస్ కొన్ని దగ్గర ఈ మనిషి కనపడకపోవటము, లేకపోతే మనిషిని ప్రత్యేకంగా ప్రవేశపెట్టడము, ఇలాంటి కొన్ని కేసెస్ లైఫ్ థ్రెటనింగ్, అవి రేరెస్ట్ ఆఫ్ రేర్గా జరుగుతుంటాయి. సో అలాంటప్పుడు పౌరునికి ఇచ్చే హక్కు అది బేసికల్లీ ఫర్ హ్యూమన్ రైట్స్ కోసము. అప్పుడే మీరు వెకేషన్లో హౌస్ మోషన్ మూవ్ చేయొచ్చు. ఈ సబ్జెక్టు అందులోకి రాదు, ఇది బిజినెస్, ట్రేడ్ ఇలాంటిది. సో దానికి మేమేం చేశామంటే, సరే ఓకే నో ప్రాబ్లం, ఒకటి మనం వినతి పత్రం ఇచ్చాము స్పెషల్ చీఫ్ సెక్రటరీ హోమ్కి, ఆయన హానర్ చేసి మేము తీసుకుంటే అందరికీ గౌరవం, కోర్టుని మనం గౌరవించిన వాళ్ళం. లేదు అంటే ఇట్ ఈజ్ ఎ క్లియర్ ఫ్రాడ్ ఆన్ ద కోర్ట్ అంటాం. ఎందుకంటే మీరు 8వ తారీఖు మెమో ఇచ్చి 9వ తారీఖు అంటే రాజాసాబు ఇచ్చినప్పుడే ఇచ్చారు ఈ సినిమాకు కూడా మనశంకర్, కానీ ఒకదాన్ని బహిర్గతం చేసి దీన్ని సప్రెస్ చేశారు. సరే అది ఎందుకు చేశారనేది ఇప్పుడు ఒక ఇన్వెస్టిగేషన్ ఈ ప్రభుత్వం వేయాలి. ఎందుకంటే రోజు రాహుల్ గాంధీ గారు రాజ్యాంగాన్ని పట్టుకుంటే దేశమంది తిరుగుతున్నారు, మేము రాజ్యాంగాన్ని రక్షిస్తామని. ఇక్కడ రేవంత్ రెడ్డి సర్కార్ గారు, అంటే నేను రేవంత్ రెడ్డి గారిని తప్పు పట్టట్లేదు, ఎందుకంటే ఆయనకు తెలుసో తెలియకను ఆయన బిజీలో ఉన్నాడు కాబట్టి. ఇప్పుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కూడా చెప్పారు, నా దగ్గరికి ఎవరు రావద్దు, మేము రేట్లకు ఇవ్వము అది ఇదని. అలాంటి టైంలో ఈ మెమో 94 8th డేటెడ్ వచ్చిన దాన్ని సప్రెస్ చేసి కోర్టు కూడా చెప్పలే. సరే నాకు చెప్పకుండా, మీడియా మిత్రులకు చెప్పకుండా, భావ్య ప్రపంచానికి చెప్పకుండా, అట్లీస్ట్ మినిమం బాధ్యత అది కోర్టుకి. సార్ మీరు ఈ మెమో 92 ఆఫ్ రాజాసాబ్ కొట్టేస్తున్నారు, కానీ అదే డేట్ ఇంకో మెమో ఇచ్చాము, దాని పరిస్థితి ఏందని కోర్టుని అడగాలి. అడగకుండా కోర్టు సెలవులోకి పోయినాక మాకు రెమెడీ లేకుండా, అంటే ఏం చేయడానికి అంటే రైట్స్ వయోలేషన్ చేసినప్పుడు ఆ రైట్స్ రెమెడీ ఉండాలి. డెమోక్రసీ అంటే అదే, నువ్వు రైట్స్ క్రియేట్ చేస్తావు, ఎవరైనా రైట్స్ని వయోలేట్ చేస్తే రెమెడీస్ ఉంటాయి, నువ్వు కోర్టుకి వెళ్ళటము, ఇంకేదన్నా దాన్ని అపీల్ చేసుకోవటము, ఇట్లా ఉంటాయి. ఏమీ లేకుండా చాలా తెలివిగా దే హ్యావ్ ప్లేడ్ ఏ ఫ్రాడ్ ఆన్ ద కాన్స్టిట్యూషనల్ కోర్ట్. ఇదేం చిన్న కోర్టు కాదు, ట్రయల్ కోర్టు కాదు, మున్సిపల్ కోర్టు కాదు, హై కోర్టు అంటే కాన్స్టిట్యూషనల్ కోర్టు. మేము అడిగేది క్వశ్చన్ ఆఫ్ లా, చట్టము మీరు ఉల్లంఘించారు కాబట్టి మేము ఇంతకుముందు కూడా పుష్ప 2 నుంచి కూడా మేము అదే చెప్పుకుంటూ వస్తున్నాం. చట్టం ఏం చెప్తుంది, జీవో ఏం చెప్తుంది, దానికి వయోలేషన్గా మీ ఇష్టానుసారంగా ఇలా మెమోస్ ఇస్తున్నారు, ఇది తప్పు అని. కోర్ట్స్ టైమ్ అండ్ అగైన్ మన వ్యవహారిక భాషను మొట్టికాయలు వేసినాయి అన్నట్టు, చెంపదెబ్బలు కొట్టినాయి. అయినా కానీ ఈ అధికారులు వాళ్ళ ఒక ప్రవర్తన మారట్లేదు. ఇక్కడ నాకు డౌట్ వచ్చేది ఏంటి అంటే, ఎందుకు వీళ్ళు అలా చేస్తున్నారు?
అదొకటి. సో అందుకనే కోర్టు కూడా చాలా సీరియస్ అయింది. కంటెంప్ట్ ఆఫ్ కోర్టు ప్రొసీడింగ్స్ ఆన్ దట్ ఆఫీసర్ మూవ్ అయింది. సరే మా దగ్గరికి వచ్చేవారికి ఒక పౌరునిగా నేను ఒక రిక్వెస్ట్ 10వ తారీఖు నాడిస్తే మినిమం సరే 10వ తారీఖు సెలవు, 11వ తారీఖు చదివి దాని మీద డెసిషన్ తీసుకొని చెప్పాలి. ఏమీ చెప్పకుండా తెలంగాణ ప్రజల నుంచి మీరు స్పెషల్ షోకి మాకున్న సమాచారం ప్రకారం 9.5 కోట్లు వచ్చాయి. ఓకే, ఫస్ట్ ప్రివ్యూ రోజు ప్రివ్యూ మూవీ. తర్వాత మిగిలిన 7 రోజులు అధిక ధరలు, సింగిల్ స్క్రీను, మల్టీ స్క్రీను, అది మొత్తం తెలంగాణ వ్యాప్తంగా జనాలు దగ్గర నుంచి డబ్బులు ఒక మొత్తం ఓవరాల్గా ఇది ఒక 9.5 కోట్లు, అది అన్ని కలిపితే 42 నుంచి 45 కోట్లు అధికంగా వసూలు చేశారు. ఈ ఎక్కువ రేట్ల టికెట్స్ మీద ఆ డిఫరెన్స్ అమౌంట్ మీకు డిఫరెన్స్ అమౌంట్ ఇంత వచ్చింది, 42 కోట్లు వచ్చినాయి. ఆ 42 కోట్లని ఇప్పుడు రికవరీ చేయాలి. మా పిటిషను ఒకటి, ఈ మెమో 94 ఏదైతే 8వ తారీఖు జనవరి ఉందో అది కోర్టుకు తెలపకపోవటము మెయిన్ ఫ్రాడ్ ఆన్ ద కోర్ట్ అంటాము. దీని వెనుక ఎవరున్నారు? ఈ కన్సీల్మెంట్ ఆఫ్ దిస్ మెమో టిల్ 10th జనవరి అరౌండ్ 11 o'clock ఏ అధికారి ఉన్నారు దీని వెనుక? సో దానికి నేను రేవంత్ సర్కార్ గారిని అడిగేది ఏంటంటే ఒక సమగ్ర విచారణ, ఒక కాంప్రిహెన్సివ్ ఇన్వెస్టిగేషన్ వేయాలి. సో మరి ఇప్పుడు మీరు మొన్న కోర్టు ఆల్రెడీ సీరియస్ అయింది సార్, కానీ ఇప్పుడు ఈ 42 కోట్లు మీరు రిటర్న్ ఇవ్వాలి అని చెప్పేసి అన్నారు. సో ఒకవేళ వస్తే ఏంటంటే ఎవరికి ఇవ్వాలని, అదంటే ప్రభుత్వమే తీసుకోవాలనా లేకపోతే ఎవరికి ఇద్దామని? మేము ఒకవేళ ఇచ్చినా కానీ అలాంటి రూల్ ఒకటి ఏమన్నా ఉంటుందా? ఒకళ్ళ అన్జస్ట్ ఎన్రిచ్మెంట్ అంటాం. మనకి రావాల్సిన దానికన్నా అధికంగా ఏదో ఒక పద్ధతి ద్వారా వచ్చిన డబ్బుని మళ్ళీ కోర్ట్స్కి ఉన్నది, ఆ పవర్ ఉంది. సో ఏం చేయాలనేది ఉన్నది. కాబట్టి మేము రికవరీ చేసి, సరే అది ప్రజల డబ్బు. ఇప్పుడు ఈ దగ్గర మాకున్న సమాచారం ప్రకారం ఒక 30 లక్షల మంది నుంచి 35 లక్షల మంది ఈ వారం 10 రోజులు ఏదైతే ఆ వారం రోజులు ఉందో 7 days సినిమా చూశారు. సో ఈ 7 ఇంతమందికి డబ్బులు తిరిగి వాళ్ళ జోబులోకి ఇవ్వాలి అంటే వాళ్ళు క్రెడిట్ కార్డు ద్వారానో, యూపీఐ ద్వారానో, లేదా క్యాష్ ద్వారానో పే చేసినట్టు ఇది పెద్ద లాంగ్ ప్రాసెస్. సరే 50 రూపాయల కోసం, 100 రూపాయల కోసము, 600 కోసం ఎవరు మళ్ళీ వచ్చి అడగరు. కాబట్టి మేము చేసింది ఏంటి అంటే అల్టిమేట్గా ఈ డబ్బులు ఒక వ్యక్తి దగ్గరకు, ఒక సంస్థ దగ్గర ఉండొద్దు. కాబట్టి దీన్ని తీసుకొచ్చి ప్రస్తుతం ఈ కేసు నడుస్తున్న రోజులు అంటే ఇది ఓన్లీ వాళ్ళకి డైరెక్ట్ ఇది మా కేసు, మా పిటిషన్ అడ్మిట్ అయింది, తర్వాత వాళ్ళకి నోటీసులు వెళ్ళాయి. సో దీని మీద సుదీర్ఘ వాదనలు మళ్ళీ 1-2 స్టెప్స్ ఉంటాయి, 1-2 హియరింగ్స్ అట్లా ఉండి టిల్ దట్ టైం మేము అడిగింది ఏంటి అంటే ఈ డబ్బును తీసుకొచ్చి హైకోర్టు రిజిస్ట్రార్ దగ్గర అకౌంట్లో పెట్టాలి, హైకోర్టు అకౌంట్లో పెట్టాలి. లేకుంటే ఈ కోర్టు ఈ హియరింగ్ ఇది అయిపోయి అయ్యే లోపల ఆ డబ్బులు పప్పు పుట్టినాలు మీద కంప్లీట్ అవుతాయి. ఇప్పుడు మీరు చూసుంటారు, నార్మల్గా ఓ స్నేక్ చార్చర్ ఉన్నాడు, వాడిని ప్రజలు పట్టుకొని ఎంబటే అక్కడి నుంచి వాని దగ్గర నుంచి చైన్ తీసేసుకుంటే దొరుకుతుంది. లేదు అది పోలీస్ కంప్లైంట్ అయ్యి పోలీసు వాళ్ళు వెతికి చేసే లోపల వాడు ఆ చైన్ అమ్మేసి ఏదో చేస్తే దొంగ దొరుకుతాడు, కానీ ఆ రికవరీ జరగదు. ఇప్పుడు ఒకవేళ మీరు ఇప్పుడు కేసు వేసారు సార్ ఆల్రెడీ, అది త్వరగా హియరింగ్కి రాకపోవచ్చు, టైం టేకింగ్ ప్రాసెస్ చాలా ఉంటాయి. ఒకవేళ అలా అయితే అప్పుడు రెస్పాన్స్ ఎవరంటే ప్రొడ్యూసర్ సైడ్ నుంచి ఇవ్వాలంటారా లేకపోతే? అది అందరు ఇప్పుడు ఒక ప్రొడ్యూసర్కే రాదు ఈ డబ్బులు. ఈ డబ్బులు ఎక్కడ వచ్చాయి? ఫస్ట్ థియేటర్ దగ్గరకు వచ్చింది. థియేటర్ వాళ్ళు ఏం చేస్తున్నారు, అందులో 18% GST గవర్నమెంట్కి కడతారు, మిగిలిన డబ్బులు తీసుకుపోయి డిస్ట్రిబ్యూటర్కి ఇస్తారు. సో అదొక బ్యాక్ అంటే రివర్స్ ఇంజనీరింగ్, అది రివర్స్ చైన్ ఫాలో కావాలి. ఇప్పుడు ప్రేక్షకుడు వచ్చాడు, టికెట్ కొన్నాడు, అది అగ్రిగేటర్ ప్లాట్ఫామ్ బుక్ మై షో ఆర్ ఇది జొమాటో మై డిస్ట్రిక్ట్, లేకపోతే క్యాష్ ఇచ్చి థియేటర్లో లైన్లో కొని ఉంటాడు, వాట్ ఎవర్ ఇట్ ఈస్. మేము అనేది ఏంటంటే ఈ వ్యవస్థలో అందుకనే 12 మందిని పార్టీ చేశాము, ప్రభుత్వాన్ని, తర్వాత GSTని, తర్వాత ప్రొడ్యూసర్లని, డిస్ట్రిబ్యూటర్లని, తర్వాత మన ఎగ్జిబిటర్స్ని, ఇట్లా 12 మందిని మేము రెస్పాండెంట్గా చేశాం. అందులో ఒక 5 ఏమో గవర్నమెంట్ సంస్థలు, ఆర్ రెగ్యులేటర్స్. ఇప్పుడు GSTని కూడా పార్టీ చేశాం, ఎందుకంటే వాళ్ళ దగ్గర సమాచారం ఉంటుంది ఏ థియేటర్లో ఎన్ని టికెట్లు అమ్ముడుపోయాయి.
దాని సో ఆ డేటా అంతా తీసి ఇప్పుడు ఒకటి మొత్తం ఇంక్లూడింగ్ జిఎస్టీ కూడా కట్టమని చెప్పాం. ఓకే, ఇప్పుడు జిఎస్టీ కూడా నోటీస్ వెళ్ళింది, జిఎస్టీ అథారిటీస్ కూడా, సో ప్రైవేట్ పార్టీస్ కూడా, అండ్ ఇంక్లూడింగ్ దిస్ పర్సన్ డైరెక్టర్ అనిల్ రావుపూడి గారు కూడా. సో అదొకటి. మేము ఇంకోటి ఏమంటున్నాం అంటే, సరే మెమో పక్కన పెడదాం, రెండోది ఈ సినిమా ఇది హై బడ్జెట్ మూవీ అంటున్నారు. మాకున్న సమాచారం అది హై బడ్జెట్ మూవీ కాదు. ఎందుకంటే నాట్ ఓన్లీ ట్రేడ్ ఎక్స్పర్ట్స్ బట్ దట్ క్యాప్టెన్ ఆఫ్ ద షిప్, ఆ సినిమాకి డైరెక్టర్ అయిన వ్యక్తి అనిల్ రావుపూడి గారే ఎన్నో ఇంటర్వ్యూలో చెప్పింది ఏంది అంటే, ఈ సినిమాని నేను 80 షెడ్యూల్లో 80 రోజుల్లో సమయం తీసాను. 80 లేకుంటే కొన్నిసార్లు అక్కడ ఇక్కడ కొంచెం డిస్టర్బెన్సెస్ వస్తే కాల్ షీట్స్ అడ్జస్ట్ కాకుండా మ్యాక్సిమం 85 లేకుంటే 86 రోజులు, 100 లోపిగా 86 అన్నాడు ఆయన క్లియర్గా చెప్పాడు. మేము 80 అనుకున్నాము, కొంచెం అటో ఇటో 85-86 రోజుల్లో షెడ్యూల్స్లో క్లోజ్ చేశాను అన్నాడు. అది అయిపోయింది. తర్వాత యావరేజ్గా ఈ సినిమా ఈచ్ షెడ్యూల్కి ఆయన పెట్టుకున్న ఖర్చు 23 నుంచి 25 లక్షలు. ఓ రోజు 23 కావచ్చు, ఓ రోజు 25 కావచ్చు. సో ఈ వేరియేషన్ తోటి మనము మేకింగ్ ఆఫ్ ద మూవీ ఎక్స్పెండిచర్, ఐఎమ్ టాకింగ్ అబౌట్ అదర్ ఎక్స్పెండిచర్ ఫర్ రిన్యూమరేషన్ ఆఫ్ ద ఆర్టిస్ట్ ఆర్ ప్రమోషన్ ఆఫ్ ద మూవీ, అది మూవీ క్రియేషన్లోకి రాదు, అవి సపరేట్ బడ్జెట్. సో దీనికి ఎందుకంటే హై బడ్జెట్ లో బడ్జెట్ అనేది డెసిషన్ చేసేది ఓన్లీ మేకింగ్ ఆఫ్ ద మూవీ. రెండోది ఎంప్లాయ్మెంట్. తెలంగాణ భూభాగంలో 20-25% సినిమా తీయాలి, ఒక 100 రోజులు షూటింగ్ చేయాలి, 1000 మందికి ఉపాధి ఇవ్వాలి. ఇది ఆయన చెప్పిన ప్రకారమే 86 హైయెస్ట్ 86 రోజులు షూటింగే, అంటే 100 రోజులు అది కాదు, హై బడ్జెట్ కాలే. రెండోది ఆయన చెప్పిన ప్రకారం ఇది 18 నుంచి 22 కోట్లలోనూ కంప్లీట్ అయిపోయింది. సో ఇది లో బడ్జెట్ మూవీ. కాబట్టి ప్రభుత్వము దగ్గరికి పోయి ఒక రాంగ్ రిప్రజెంటేషన్ ఇచ్చి ఈ ఇది స్పెషల్ షోకి ప్లస్ ఈ అధిక రేట్లు తీసుకోవటం అనేది అంటే ఇట్ ఈస్ ఎ క్రైమ్, చీటింగ్. కాబట్టి ఇప్పుడు సరే చీటింగ్ అంటూ మేము పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయలేం. కాబట్టి మేమేమంటున్నాము అంటే ఇది మీరు ప్రూవ్ చేయండి కోర్టుకి. లేదు ఇది కరెక్ట్గానే మేము పెద్ద బడ్జెట్ మూవీ, మాది 100 డేస్ పైన షూటింగ్ చేశాము, ఇవన్నీ మీరు ఇట్స్ అ ఫేర్ ఆపర్చునిటీ వాళ్ళకి. మేము ఏదో బట్టగాల్చి వాళ్ళ మీద వేసిన వాళ్ళం కాదు. ఇది మన ప్రజాస్వామ్యంలో హైకోర్టు ముందల మీరు డేటాను తీసుకొచ్చి చూపించండి. ఆ డేటా షుడ్ బి, దాన్ని ఫోరెన్సిక్ ఆడిట్ అంటాం. ఇప్పుడు సినిమా అయిపోయింది, అంత అయిపోయింది, నీకు ఇన్కమ్ ఎక్కడి నుంచి వచ్చింది సార్, అది ఇన్కమ్ ట్యాక్స్ చూసుకుంటుంది. యూఆర్ నాట్ ఈవెన్ ఇంట్రెస్టెడ్ ఇన్ దట్ పైసలు వైట్ మనీయా బ్లాక్ మనీయా, అది కూడా కాదు. ఎక్స్పెండిచర్ ఎక్కడ ఖర్చు అయింది, నువ్వు ఎవరికి పే చేశావు, ఎట్లా పే చేశావు, ఏ అకౌంట్ నుంచి పే చేశావు, ఇవన్నీ సమగ్రంగా ఒక ఇండిపెండెంట్, అన్బయాస్డ్, కాంపిటెంట్ పర్సన్ లైక్ ఏ చార్టర్డ్ అకౌంటెంట్ ఎవరో ఒకరితోటి మీరు రిపోర్టు హైకోర్టు ముందర పెట్టండి. పెడితే అప్పుడు హైకోర్టు విల్ టేక్ ఎ డెసిషన్, అది ఫైనల్. అప్పుడు హైకోర్టు లో బడ్జెట్ మూవీ, చిన్న బడ్జెట్ మూవీ అంటే ఈ డబ్బులు వాళ్ళకి రావు. ఓకే, లేదు ఇది పెద్ద బడ్జెట్ అంటే వాళ్ళు ఎవరి డబ్బులు వాళ్ళు తీసుకోవచ్చు. ఇప్పుడు మీరు అన్నట్టు బేసిక్గా ఇప్పుడు ఆల్రెడీ సినిమా సెకండ్ వీక్ కూడా స్టార్ట్ అయిపోయింది, కలెక్షన్స్ కూడా వాళ్ళకు చాలా కలెక్షన్స్ వచ్చాయి, సక్సెస్ మీట్ కూడా పెట్టుకుంటున్నారు, అయిపోయింది. బట్ ఈ టైంలో దాన్ని అంతా ఎలా రికవరీ చేస్తారంటే ఏం చెప్తారంటే, ఇప్పుడు ఈ డబ్బులన్నీ ఎక్కడి నుంచి రావాలి ఫైనల్గా? ఇప్పుడు ఇంత పెద్ద వ్యవస్థ, మీరు 12 మందిని అందులో ఇంక్లూడ్ చేశారన్నారు, థియేటర్స్ ఉంటారు, అదే ఇప్పుడు థియేటర్స్ ఓనర్స్, ఎగ్జిబిటర్స్, చాలా మంది ఉంటారు, ప్రొడ్యూసర్స్ వస్తారు దీంట్లో మధ్యలో. ఇవన్నీ మరి ఎలా రావాలంటే ఏ లెక్కమ్మటి రావాలి, ఎలా బ్యాలెన్స్ అవుతుంది అనుకుంటున్నాను? మేము అడిగేది ఓన్లీ ఆ మెమోలో ఇచ్చిన వెసురుబాటే. ఒకటి ఆ స్పెషల్ షో, ఒకటి మిగిలినది ఆ పీరియడ్లో అంటే 10వ తారీఖు నుంచి 17వ తారీఖు మధ్యన ఏదైతే టికెట్లు అమ్ముడు పోయినాయో అది కూడా ఎక్సెస్ అమౌంట్. ఓకే, నార్మల్ ఎక్కువ అమౌంట్ నార్మల్ ఎజ్యూమ్ 100 రూపాయలు అనుకోండి, జెన్యూన్గా నేను ఒక సినీ గోవర్గా 100 రూపాయలు పెట్టే సినిమా చూడాలి. కానీ ప్రభుత్వము ఈ జీవో ఇవ్వటంతో 50 రూపాయలు పెంచుకోమన్నది. సో నేనేమంటున్నా, నా జోబు నుంచి అనవసరంగా 50 రూపాయలు పోయింది.
అది తెలంగాణ వ్యాప్తంగా పోయింది. ఎందుకు అంటే ఇది రాంగ్ జీవో, అది ఒకటి. రెండోది ఈవెన్ జీవో కూడా కరెక్టే అనుకున్నా ఒక నిమిషము, ఇది పెద్ద సినిమా కాదు. సో ప్రభుత్వంని మోసం చేసి ఉన్నదాన్ని లేని దాన్ని ఉన్నదాన్ని చెప్తేనే అది మోసం అంటాము. ఈ ప్లస్ కుట్ర, కాన్స్పిరెన్సీ, చీటింగ్ అండ్ కాన్స్పిరెన్సీ మోర్ దెన్ 2% ఉంటే ఇట్స్ ఏ కుట్ర. వీళ్ళంతా కుట్ర బన్ని ప్రభుత్వానికి డేటా ఇవ్వకుండా అక్కడ ఏం జరిగిందో తెలియదు మనకి. లంచాలు ఇచ్చారా, అది ఒక పెద్ద స్కాము. ఇప్పుడు ఎట్లయితే ఈ స్కాము అంటున్నారు, అసలు యాక్చువల్గా నేను కాదు, ప్రతిపక్షం చేయాలి. ఈ హరీష్ రావు, కేటీఆర్ వాళ్ళు చేయాలి. వాళ్ళేమో దిక్కుమాలిన ఏదో టీవీలో చూపించిండ్రు అని చెప్పి ఆ స్కామ్లో అదేదో అంటున్నారు. అవి జరిగినాయా జరగలేదా? ఇప్పుడు అది క్యాన్సిల్ అయింది టెండర్. దానివల్ల తెలంగాణకి ఏమి నష్టం జరగదు చెప్పాలంటే. ఇప్పుడు రాజకీయ నాయకులు ఎవరి వైపు ఉండాలి? కామన్ వైపు ఉండాలి. ఇప్పుడు కామన్ మ్యాన్కి తెలియకుంటే 50 రూపాయలు పోయింది. మనమేమనుకుంటే 50 రూపాయలు ఛాయ్ ఖర్చు కదా అనుకుంటాం. కానీ తెలంగాణ మొత్తానికి 42 నుంచి 45 కోట్లు పోయింది. ఇది చాలా సీరియస్ ఇష్యూ. కానీ అన్ఫార్చునేట్లీ ఏమైంది అంటే సినిమా ఇండస్ట్రీకి వచ్చేవారికి ప్రతిపక్షము, పాలకపక్షము, ఇటు కేంద్రంలో ఉన్న పాలక పక్షం అందరూ ఒకటే. సో ఇప్పుడు ఇవన్నీ ఈ డబ్బులన్నీ ఇస్తే మరి ప్రొడ్యూసర్ సైడ్ నుంచి రిటర్న్స్ రావాలా సార్? ఎట్లా ఈ డబ్బులు అంటే ఈ డిమాండ్ అనేది మీరు వేసినటువంటి ఈ డిమాండ్ ఏదైతే ఉందో అది ప్రొడ్యూసర్స్ ఇవ్వాలనా లేకపోతే హీరో ఇవ్వాలనా, మరి ఎవరు ఇవ్వాలని దీనికి బాధ్యతలు అందరికీ? ఇప్పుడు అందుకనే 12 మందిని పార్టీ చేశాము. ఇప్పుడు 12 మంది ఎవరి దగ్గరికి, ఇప్పుడు 100 రూపాయలు వచ్చిందండి, 100 రూపాయల్లో నీ వాటా ఎంత తీసుకున్నావు? ఓకే, అంటే అందరి దగ్గర నుంచి వసూలు చేయాలి. ఇప్పుడు ఆ రోజు వచ్చింది సినిమా, ఇప్పుడు బ్యాంకులో డబ్బులు పెట్టాలి. ఇప్పుడు థియేటర్ ఓనర్ ఏం చేస్తాడు, ఆ షో అయిపోగానే, ఆ రోజు అయిపోగానే తీసుకుపోయి ఆ డబ్బులు ఎవరికి ఇవ్వాలి? డిస్ట్రిబ్యూటర్కి ఇవ్వాలి. ఆయన వాటా ఆయన పెట్టుకొని, అది థియేటరు ఆయన పర్సన్ 100 రూపాయల నుంచి ఆయనది 10 రూపాయలు 15 రూపాయలు ఏదైతే ఉన్నదో అది పెట్టుకొని మిగిలిన 85 రూపాయలు ఇంకోనికి ఇవ్వాలి కదా. వాడు ఆయనది పెట్టుకొని ఇంకోనికి ఇస్తాడు. ఇది చైన్ అల్టిమేట్గా ప్రొడ్యూసర్ దగ్గరికి వెళ్తుంది. సో నేనేమంటున్నా అంటే ఇది పెద్ద లాంగ్ ప్రాసెస్. ఇది ఒక రోజులో అయ్యేది కాదు, అంతే సింపుల్ కాదు. కానీ కానూన్ కా హాత్ లంబా హై అన్నట్టు వీళ్ళ దగ్గర నుంచి రికవరీ అవుతుంది. ఇప్పుడు మనము దొంగల దగ్గర నుంచే రికవర్ చేస్తున్నాం కదా, అది ఎక్కడనో విదేశాల నుంచి కూడా రికవర్ చేస్తున్నాము. అదే కదా బ్యూటీ ఆఫ్ మన వ్యవస్థ. కాబట్టి ఇక్కడ ఉన్న వాళ్ళ దగ్గర నుంచి రికవర్ చేయడం చాలా ఈజీ. సో ఈ లోపల అది రికవరీ అయితే సగం మంది ఆస్తుపాస్తులు అమ్ముకొని అటు ఇటు ఏం తెలియదు కదా ఇప్పుడు. అందుకని మనం ఏమంటున్నాం అంటే ఆ డబ్బులు వృధా కాకుండా, మిస్యూజ్ కాకుండా మేము ఆ డబ్బుల్ని ఇమ్మీడియట్గా జమ చేసి, ఎందుకంటే మీరు ఇప్పుడే చెప్పారు ఏది మళ్ళీ ఇంకా సినిమా నడుస్తుంది, పైసలు చేతులు మారుతున్నాయి. కాబట్టి మేము అడిగింది ఏంటి అంటే ఇమ్మీడియట్గా 42 కోట్లని 45 కోట్లను డిపాజిట్ చేయండి సార్. వాళ్ళ గవర్నమెంట్ మన కోర్టులు ఎట్లా నడుస్తాయంటే నేను చెప్పిందే నమ్మదు కదా, అవతల వాడిని వాదన కూడా వినాలి కదా. సో వాళ్ళకి నోటీసులు వెళ్ళాయి. నెక్స్ట్ హియరింగ్లో వాళ్ళు కౌంటర్ అఫిడవిట్ ఫైల్ చేస్తారు. అందులో వాళ్ళు క్లియర్గా చెప్పొచ్చు నేనే కరెక్ట్ అని కాదు. ఓకే, వాళ్ళు కరెక్ట్ అయితే ఇందాక చెప్పినట్టు వాళ్ళు కంప్లీట్ డాక్యుమెంటేషన్ తోటి, ఎవిడెన్సెస్ తోటి, ఒక ఆడిట్ రిపోర్ట్ తోటి రావాలి. అప్పుడు మాకేంది, మేము మళ్ళీ ఆ కౌంటర్ మీద మా రిప్లై ఉంటుంది. ఓకే, అయితే ఇప్పుడు ఆల్రెడీ కోర్టులో వేశారు, నడుస్తుంది. ఎప్పుడు దీన్ని మరి హియరింగ్ నెక్స్ట్ డేట్ ఎప్పుడేమన్నా చెప్పింది? ఒక ఉంటుంది. ఇప్పుడు ఇది ఎలాగూ 2-3 డేస్ హాలిడేస్ ఉన్నాయి కోర్టుకి. ఇప్పుడు మనకి సాటర్డే మళ్ళీ సండే రిపబ్లిక్ డే ఉంది. సో ఈ లోపల మేము నోటీసెస్ వీళ్ళకి సర్వ్ చేయాలి. ఎందుకంటే చాలా మందికి ప్రైవేట్ పీపుల్ ఉన్నారు. అదే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అనిల్ రావపూడి గారు ఉన్నారు అనుకోండి, ఆయనకి అడ్వకేట్ని పెట్టుకోవాలి. సో అది మేము నోటీస్ సర్వ్ కావాలి, ఆయనకు ఆపర్చునిటీ ఇవ్వాలి, అడ్వకేట్ పెట్టుకోవాలి. కాబట్టి మేబీ 1 వీక్ 10 డేస్లో మళ్ళీ మేము ఈ కేసును లిస్టింగ్ చేపిస్తాం. మళ్ళీ అంటే ఫర్దర్ డేట్ అంటూ ఏమి ఇవ్వలేదు. సో ఇవన్నీ అయినాక మళ్ళీ మేము రిజిస్ట్రార్ దగ్గరికి వెళ్ళి ఈ లిస్టింగ్ ఆఫ్ ద కేసు అంటాము. అప్పుడు లిస్టింగ్ చేపిస్తాం. ఎందుకంటే మళ్ళీ లిస్ట్ అయినా సగం మందికి అడ్వకేట్స్ ఉంటారు, సగం మందికి ఉండరు. సగం మందికి మాకు నోటీస్ సర్వ్ కాలేదంటారు. సో ఇది ఒక అంటే న్యాయ పోరాటము అంటే అదొక ప్రక్రియ. అది దాంట్లో చాలా ఓపిక, పేషెన్సీ ఉండాలి.
మన కేసు నిలబడాలి అంటే ఇప్పుడు మాది అడ్మిట్ అయింది, ఇప్పుడు ప్రాసెస్ వాళ్ళ తరపున కౌంటర్ వేయాలి, దానికి మళ్ళీ మేము రిజాయిండర్ అంటాము, మళ్ళీ వాళ్ళు అవసరం ఉంటే వాళ్ళు సర్జాయిండర్ వేస్తారు, ఇట్లా కౌంటర్ రిజాయిండర్ సర్జాయిండర్ అట్లుండి అప్పుడు సమగ్రంగా జడ్జి గారి దగ్గర మొత్తం పేపర్స్ ఉంటాయి, డాక్యుమెంట్స్ ఉంటాయి కాబట్టి వారు ఒక నిర్ణయం తీసుకుంటారు. దట్ ఈస్ కాల్డ్ జడ్జిమెంట్. ఓకే, అయితే ఇప్పుడు గత సినిమాలు చాలా రిలీజ్ అయినాయి. ఇప్పుడు పుష్ప 2 కావచ్చు, లేకపోతే గతంలో కొన్ని సినిమాలు టికెట్ రేట్స్ కూడా పెంచినప్పుడు మరి ఇప్పుడు వాళ్ళకు లేని నిబంధన మాకు ఏంటని వీళ్ళు క్వశ్చన్ చేసుకునేటువంటి ఇది ఉంటుంది కదా డెఫినెట్గా. అవునండి, నేనేమంటున్నా అంటే వాళ్ళకి లేని రూల్స్ మాకే ఎందుకు అని అంటే అప్పుడు ఏం చెప్తారంటే అదే చెప్తున్నాము. పుష్ప 2 మెమో కొట్టేయలేదు, కానీ ఆ రోజు మేము అడిగింది ఏంది అంటే బెనిఫిట్ షో వాళ్ళు 1000 రూపాయలు ప్లస్ జిఎస్టీనో లేకపోతే ఇంక్లూడింగ్ 1000 రూపాయలు వసూలు చేశారు. ఇది 4th డిసెంబరు 2024 నైటు. ఆ షో డబ్బులు కూడా మేము అడిగాము. ఏది ఎవరు బెనిఫిట్ అవుతున్నారు, హూ ఈజ్ అల్టిమేట్ బెనిఫిషరీ, ఇది ఏమన్నా పిఎం కేర్కి వెళ్తుందా, సీఎం రిలీఫ్ ఫండ్కి వెళ్తుందా, ఇంకేమైనా నోబుల్ కాజ్కి వెళ్తుందా, ఇట్లనే ఏమన్నా ఉంటాయి కదా. ఇప్పుడు మనకి ఎక్కడైనా వరదలు వచ్చో లేకపోతే తుఫాన్ వచ్చో లేకుంటే ఇంకే కరువు కాటకాలు వస్తే ఏదో ఒక వెల్ఫేర్ ఫండ్కి వెళ్ళాలి. అట్లా కాకుండా నేనేదో పెద్ద సినిమా తీసిన నా హీరోలకి 200 కోట్లు ఇస్తున్నాను అని చెప్పి ప్రభుత్వం దగ్గరికి పోయి వాళ్ళకేదో ఎలక్ట్రల్ బాండ్స్ ఇచ్చి, ఇప్పుడు తెలియదు కదా మనకి ఎవరు ఏ పార్టీకి ప్రచారం చేస్తున్నారో తెలియదు. ఇప్పుడు ఈ సినిమా యాక్టర్స్ ఎట్లున్నారు అంటే ఒకరు ప్రచారం అన్న చేస్తున్నారు సెలబ్రిటీస్గా, లేకుంటే వాళ్ళు ఎలక్ట్రల్ బాండ్స్ ఇస్తున్నారా, ఏమి ఇస్తున్నారు. ఇప్పుడు అవి చట్ట వ్యతిరేకం కాదు, ఇవ్వచ్చు, నువ్వు ప్రచారం చేయొచ్చు, నీకు ఎలక్ట్రల్ బాండ్స్ ద్వారానో లేకపోతే పార్టీకి ఫండ్స్ ఇవ్వటము అవన్నీ జరుగుతాయి. కానీ దీన్ని క్విక్ ప్రోకో డీల్ అంటాము. నీకు సహాయం చేసిన కాబట్టి నువ్వు అధికారంలోకి వస్తే నాకు సహాయం చేయి. ఏంటిదా సహాయం అంటే ఇదే, నేను ఒక సినిమా తీస్తాను, అది నాకు ఈ పర్మిషన్స్ ఇవ్వని. సరే, వాళ్ళు బాగానే ఉన్నారు. మధ్యాహ్నం నలిగిపోయేది తెలంగాణ ప్రజలు కదా, 4.5 కోట్ల ప్రజలు. వాడికి తిండి లేక బట్టలు లేక ఈఎంఐలు కట్టుకుంటూ ఇందులో సగం మంది సినిమా చూసేది కుర్రోళ్ళు. ఈ ఫ్యాన్స్ అయినా పాపం వాళ్ళ తల్లిదండ్రులు ఈఎంఐలు కట్టలేక, ఆ క్రెడిట్ కార్డులు లేక, లేకుంటే ఈ కుర్రోళ్ళు కూడా ఎవరు వాళ్ళ గిగ్ వర్కర్లు, ఈ ఆటో డ్రైవర్లు, ఇవాళ రేపట్ల వాళ్ళ పరిస్థితులు బాగాలేదు. మొన్ననే స్ట్రైక్ చేశారు. అంతా చాలా మంది బీటెక్, ఈవెన్ నా దృష్టికి వచ్చింది ఎంబీఏ అంటే మాస్టర్స్ డిగ్రీలు చదివిన వాళ్ళు కూడా స్విగ్గీ జొమాటో పని చేయొద్దు అన్న. డిగ్నిటీ ఆఫ్ లేబరు, ఎవడైనా ఏ పని చేసుకోవచ్చు. కానీ పాపం వాళ్ళకు వచ్చే ఖర్చు ఎంత, వాళ్ళకి ఇంత 16 గంటలు టెన్షన్ పడి ఈ ట్రాఫిక్లో పోయి స్విగ్గీ జొమాటో ఉబర్ ఓలా వాళ్ళ దగ్గర మీరు ఇలా దోసుకోవటము కరెక్టా? ప్రభుత్వం అలాంటి వెసులుబాటు ఇవ్వటము ఎంత మటుకి మీరే ఆలోచించాలి. ఇది ప్రభుత్వ వైఫల్యం ఉందనుకోవచ్చు సార్. దీంట్లో ప్రభుత్వం వైఫల్యం క్లియర్ కనపడుతుంది. లేకుంటే ఒక పర్సన్ దగ్గరికి నువ్వు 200 కోట్లు రెన్యూమరేషను, 50 కోట్లు 20 కోట్లు ఏంది అది? ఇప్పుడు మన భారతదేశ రాష్ట్రపతికి కూడా నాకు తెలిసి 5 లక్షలు జీతం నెలకి, అంటే 5 × 12 72 లక్షలు. ఈవెన్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా కూడా వీళ్ళు అంతకన్నా పెద్ద పదవులు ఉన్నారా వీళ్ళు? ఏంటిది? వీళ్ళు 2 సంవత్సరాలకు 3 సంవత్సరాలకు ఒక సినిమా తీసి, అది వాళ్ళ రిస్క్. అది సినిమా నీ ఇష్టం, నువ్వు తీస్తావా, దాంట్లో కంటెంట్ ఉంటుందా, నువ్వు హీరోని పెడతావా, ఓ ముసలోని హీరోగా పెడతావా. ఇప్పుడు ఇతను మెగాస్టార్కి ఏజ్ ఎంత? 70 ఏండ్లు. ఇప్పుడు 70 ఏండ్లకి ఇప్పుడు నేను ఐఎమ్ 55. ఇప్పుడు మన అంటే కామన్ మ్యాన్కి కొన్ని దగ్గర మనం వివక్షత కోల్పోతున్నాం. 70 ఏళ్ళు ఎవడన్న సినిమా మనం వేరే రాష్ట్రాల్లో చూస్తారా? ఇప్పుడు రజనీకాంత్ గారు తీశారు, అవి 2-3 ఫ్లాప్ అయినాయి. రెండోది ఇప్పుడు ఆయన ఏజ్కి తగ్గట్టు తీస్తున్నాడు. జైలర్ అయినా కూలీ అయినా ఆయన ఇట్లా తీస్తలేరు. ఏజ్ సమస్య కాదు, ఏజ్ సమస్య అండి. 60 కాగానే నీకు రిటైర్మెంట్ ఎందుకు ఇచ్చి పంపిస్తున్నావు? ఇప్పుడు ఆయన రిటైర్మెంట్ తీసుకున్నాడు. మీరు 2008లో నేను కలామా తల్లికి నేను స్వస్తి బలుకుతున్నాను, రాజకీయాలకు పోయినావు, ఓ పార్టీని పెట్టినావు. ఇక్కడ అది కూడా ఉంది. ఆయన విమర్శలు తీసుకోవాలి. హీఈస్ ఏ పబ్లిక్ లైఫ్లో
పార్టీ పెట్టాడు, ఆయన మీద ఎంతోమంది డబ్బులు పెట్టి ఎంతోమంది ఆ రోజు 294 మంది ఉమ్మడి రాష్ట్రంలో ఎమ్మెల్యేలు పోటీ చేసిండ్రు. వాళ్ళ పరిస్థితి ఏమైంది? మా ఫ్రెండ్ తెలంగాణ విఠల్ ఉన్నాడు, తెలంగాణ మన ఢిల్లీ వసంత్ ఉన్నాడు, ఇలా ఆయన పరిస్థితి ఏమైంది? వాళ్ళ గురించి ఎప్పుడైనా ఆలోచించిండా? పోయిండు ఆ పార్టీని మర్జ్ చేసేసిండు. ఏది? కాంగ్రెస్లోకి పోయి మళ్ళీ రాజ్యసభ అయిండు. అంటే అక్కడ ఒక సొంత ఊర్లో ఓడిపోయిండు. వాస్తవాలు మాట్లాడుకోవాలి. ఆయన ఏం పెద్ద గొప్పోడు దేవుడు ఏం కాదు, సమస్య అది కాదు కదా. ఇప్పుడు తమ్ముడు ఇంకా గ్రేటు. తమ్ముడు ఓడిపోయినా 2 దగ్గర ఓడిపోయినా ఒకటే సీట్ వచ్చింది ఆయన కొట్లాడితే 2019. అయినా కానీ నికాసుగా నిలబడి పార్టీని మర్జీ చేయకుండా ఈ రోజు కూడా మళ్ళీ ఒక జాతీయ పార్టీలో టైఅప్ అయిండు. ఈ మెగాస్టార్ అనే వ్యక్తి ఇటు పాలిటిక్స్లో ఓడిపోయిండు. ఎన్ని ఫ్లాప్స్లు వచ్చినాయి ఆయనకి ఎవరు ఇచ్చిన లైఫ్? అందరి వాడి కాదు, ఆయన కొందరి వాడే. దాసరి నారాయణరావు మేము అప్పుడు స్టూడెంట్ లైఫ్లో ఉన్నవాళ్ళము, మేము లైఫ్ ఇచ్చాము ఆయనకి. జగదేక వీరుడు, అతిలోక సుందరి తర్వాత ఎన్ని కంటిన్యూస్ ఫ్లాప్సే. మాలాంటి వాళ్ళం మాకు తెలిసో తెలియక మేము హాస్టల్లో ఉంటే మాకు మా ఫాదరు వాళ్ళు ఇట్లనే బంధువులు డబ్బులు ఇస్తే పోయి చూసిన వాళ్ళం. కానీ ఆయన ఏం చూడమని చెప్పడం కాదండి. ఫస్ట్ రాజకీయాలకి నువ్వు వచ్చినావు, విడ్రా అయినావు, రాజకీయాల్లో ఫెయిల్ అయినావు. అప్పుడు ఏం చేసిండు? 150 సినిమా అని చెప్పి ఇదే హైప్ క్రియేట్ చేసిండు. అడిగేటోడు లేక. నువ్వు ఈరోజు కూడా నువ్వు రాజ్యసభ మెంబర్వి, నీకు మంచిగా ఒక ఎమ్మెల్యే పింఛన్ వస్తుంది, ఎంపీ పింఛన్ వస్తుంది. ఇప్పుడు వాళ్ళ బిడ్డని డైరెక్టర్ పెట్టిండు, అది కూడా ఉంది ప్రొడ్యూసర్గా. ఇప్పుడు అంటే ఇది పెద్ద మాఫియా, పెద్ద స్కాము. చెప్పుకోవడానికేమో నేను పెద్ద నీతివంతుని అని, అది రాంగ్. అది నేనేమంటున్నా అంటే అతను విమర్శలు తీసుకోవాలి, ఇది రాంగు. 42 కోట్లు నువ్వు ప్రజల తెలంగాణ ప్రజల నుంచి ఆయనంటే నేను ఆయన వ్యక్తిగతంగా చెప్పట్లేదు, ఆయన పార్టీ కూడా చేయలే, మీరు అడిగిన కాబట్టి చెప్తున్నా. హీఈస్ నాట్ ఏ పార్టీ టు ఇట్. మేము రెస్పాండెంట్లో అతను లేడు, డైరెక్టర్ ఉన్నాడు, మూవీ ప్రొడక్షన్ ఉన్నారు, వాళ్ళ బిడ్డని కూడా చేశాం, వాళ్ళ డాటర్ని కూడా. ఆయన చేయలే, ఎందుకంటే రిన్యూమరేషన్ ఆయన ఇష్టం. కానీ నేను ఇక్కడ అడిగిన ప్రశ్న ఏంది అంటే, ఇక్కడ అత్యధికంగా మన భారతదేశంలో ప్రధానమంత్రి, రాష్ట్రపతి, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా, అంతకన్నా ఎక్కువ లేదు. అంతేందుకు సొంత కంపెనీలలో కూడా వాళ్ళ డబ్బులు పెట్టి వాళ్ళు కంపెనీ చైర్మన్, ఎండీలు ఉంటే కూడా, ఇప్పుడు ముఖేష్ అంబానీ గారు ఉన్నారు, ఆయనకన్నా పెద్దోడు ఆయన శాలరీ ఎంత అంటే అక్కడ ఒక చట్టం పెట్టారు, మీరు యావరేజ్ ఇప్పుడు ఇన్ఫోసిస్ ఉంది, అందులో కూడా ఇట్లనే ఇష్టం ఉన్నట్టు శాలరీలు తీసుకుంటున్నారని. రిన్యూమరేషన్ విల్ బి ఫిక్స్డ్ బై ఎ కమిటీ ఆఫ్ దట్ చైర్మన్ హూ ఇస్ ద ఓనర్. రెండోది అది యావరేజ్ ఒక మనకి ఆఫీస్ బాయ్ నుంచి మొదలు పెడితే హయ్యెస్ట్ మెంబర్ తీసుకొని యావరేజ్ శాలరీ తీసుకొని దానికి ఒక 60 టైమ్స్ కన్నా ఎక్కువ పెంచొద్దు. ఓకే, ఇవన్నీ దేశంలో రూల్స్ ఉన్నాయి, కానీ ఓన్లీ ఫిలిం ఇండస్ట్రీలో రూల్స్ లేవు. రెండోది ఇలాంటి కంపెనీలు కామన్ మ్యాన్తో సంబంధం లేవు. వాడేదో బిజినెస్ చేసుకుంటుండు, వచ్చిన డబ్బుల్ని సరే నువ్వు ఎండీస్ అని చెప్పి 100 కోట్లు 200 కోట్లు తీసుకోవడానికి చట్టం పర్మిట్ చేస్తలేదు. దట్ ఈస్ కాల్డ్ కార్పొరేట్ గుడ్ గవర్నెన్స్ అంటారు. ఇక్కడ ఇప్పుడు ఒకరు నేను ఏదో చూశాను, పేరు గుర్తొస్తలేదు, ఒకరికి 200 కోట్లు అంట, ఒకరికి 100 కోట్లు అంట, వాళ్ళు 70 కోట్లు అంట, వాళ్ళు 50, 30 కోట్లు. అది ఏంది ఇది? రెండోది ఇప్పుడు చెప్తున్నాను చిరంజీవి గారి గురించి, నేను ఆయన అభిమాన్య కాదంటలేను, కానీ ఇలాంటివి చేస్తే నాకు బాధ అనిపిస్తుంది. నీకు ఏం చేయాలి, నీ ఏజ్కి నువ్వు పని చేయాలి. ఇప్పుడు ఆయన ఉన్నారు వెంకటేష్ గారు, ఆయన గౌరవం, ఆయన 64 ఇయర్స్, ఆయన ప్రకారం ఆయన సినిమా చూసిండు, ఆయన క్లియర్గా అదే అనిల్ రావుపూరి గారు ఏం చెప్పిండు, నువ్వు లాస్ట్ టైము సినిమా తీసినప్పుడు ఆ సినిమాలో ఏముంది, ఈజ్ మెంటల్లీ ఫిట్ బట్ ఫిజికల్లీ అన్ఫిట్ ఫర్ హిస్ జాబ్ బికాస్ 5-6 ఇయర్స్ అయింది అని. అంటే నాట్ ఈవెన్ సర్కాస్టికల్గా చెప్పింది కాదు అది, ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ హిజ్ ఏజ్ ఆల్సో. అంతేగాని ఆయన సూపర్ స్టార్ మాదిగా ఫస్ట్ విక్టరీ వెంకటేష్ మాదిగా నేనేదో కలియుగ పాండవుల మాదిగా చేస్తా అని చెప్తే ప్రజలు తీసుకోరు. చిరంజీవి దగ్గరికి వచ్చేవారికి ఏమైందంటే, సరే మంచో చెడో ఆయనకి చాలా మంది అభిమానులు 3 జనరేషన్స్ వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే ఆయన 78లో వచ్చిండు, మాలాంటి వాళ్ళు మేము ఖైదీ నుంచి ఇన్స్పైర్ అయ్యాము. తర్వాత మొత్తం 90s ఆయనే రూల్ చేశాడు. 2008 దాకా ఠాకూరు అలాంటి సినిమాలు తీశాడు. తర్వాత 2000 కనుమరుగయ్యాడు, మళ్ళీ 2018లో వచ్చాడు. సో నేనేమంటున్నా అంటే,
సరే మీకు డబ్బులు ఇచ్చినా కానీ మీరు మీ డాటాని పెట్టడమే కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్. దానికి తోడు ఇక్కడ ప్రభుత్వంలో ఉన్న దిల్ రాజు గారు, ఆయన ప్రభుత్వంలో అది ఏంది ఫిలిం డెవలప్మెంట్ చైర్మన్, ఆయన ఏం చేసుకుంటూ ఆయన డెవలప్మెంట్ చేసుకుంటుండు. ఇటు శ్రీ వెంకటేశ్వర ప్రొడక్షన్స్ లేకుంటే ఇది డిస్ట్రిబ్యూషన్, శ్రీ వెంకటేశ్వర డిస్ట్రిబ్యూషన్. ఇప్పుడు ఆయన కూడా మేము పార్టీ చేశాము. వాళ్ళు ఉన్నారా? ఉన్నాడు, ఆయన డిస్ట్రిబ్యూటర్ ఫర్ నైజాం. ఓకే. సో అసలు ప్రభుత్వంలో ఒక పదవి తీసుకుంటే మీరు ఆ బిజినెస్ వైదోలు కాదు, కాన్ఫ్లిక్ట్ రావద్దు, ఇంకా వేరే బిజినెస్ చేసుకో నువ్వు, లేకుంటే నువ్వు పదవి తీసుకోకు. ఇప్పుడు అన్నిటికీ ఏమవుతుందో మూల కారణం వచ్చి దిల్ రాజు మీద పడుతుంది. ఓకే, ఈయననే మేనేజ్ చేస్తుండు అని. ఎందుకు మీరు ఆరోపణలు ఎందుకు? ఇప్పుడు మనిషి నేనున్నాను, మన తప్పు చేస్తే పొగ లేకుంటే ఏమంటారు, నిప్పు లేకుంటే పొగ రాదు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఆ నిప్పు దగ్గరికి పోవద్దు, ఆ నిప్పు ఉంటే ఆర్పేయాలి. కాబట్టి నేనేమంటున్నా అంటే ఇప్పుడు దిల్ రాజు గారు అంతే దే ఆర్ ఫిల్తీ రిచ్, చిరంజీవి గారు ఫిల్తీ రిచ్. ఇప్పుడు ఎందుకు మీరు గౌరవంగా ఉండండి. ఏజ్ 70 ఏళ్ళు, రాజ్యసభ ఉన్నారు, యూనియన్ మినిస్టర్గా ఉన్నారు, మీకు పెన్షన్ వస్తుంది, అది ఎంపీగా ఎమ్మెల్యేగా. బట్ ఆయన ఏమంటారంటే నాది కాదు కదా ప్రొడ్యూసర్స్ వాళ్ళు నీకేమో అడగకుండా ఇచ్చిండ్రా, అడగకుండా ఇచ్చిండ్రా. ఇప్పుడు కాదండి, ఇప్పుడు ఆయనకు 30 కోట్లు ఇవ్వడం తోటే కదా తెలంగాణ ప్రజలకి ఎవడో ఒకడు లాస్ అయినోడు, తలమాసినోడు, సినిమా తీసినోడు, వాడు ఈ గుడు పుటాని చేసి చీటింగ్ కాన్స్పిరెన్సీ చేయడానికి. ఆయన వర్షన్ ఏంటంటే ఇప్పుడు రెమ్యూనరేషన్ గా నా బాధ్యతని ఎంత నువ్వు ఎందుకు తీసుకోవాలంట పెంచేది, నీకేమైనా అప్పులు ఉన్నాయా? ఇప్పుడు నేనున్నానండి, మార్కెట్ మార్కెట్ ఏముంది ఆయనకి? ఆయనకున్న ప్రజలే ఆయన సొంత ఊరನ್ನು ఓడగొట్టిండ్రు. సినిమా పరంగా కూడా చెప్తున్నా, ఎన్ని ప్రాఫిట్లు ఇచ్చాడు చెప్పండి. మొత్తం ఆయన కెరియర్ తీయండి, 40 సంవత్సరాలు 50 సంవత్సరాల కెరియర్, ఎన్ని ప్రాఫిట్లు ఇచ్చాడు? కాబట్టి 30 కోట్లు ఎట్లా డిజర్వ్, హౌ ఈ డిజర్వ్స్? నేను కూడా ఒక ప్రేక్షకుని అడుగుతున్నా. ప్రొడ్యూసర్ హీరో ఇష్టం. అవునండి, ఆ ప్రొడ్యూసర్ హీరో తోటే ఇప్పుడు ఏమవుతుంది, నక్సెస్ ఎక్కడ కుదిరింది? కాజ్ ఆఫ్ ద ప్రాబ్లం. నేను సిమ్టమ్ 40 కోట్లకి నేను వెనకకి తిరిగి చూస్తే, ఇప్పుడు దొంగ అనేవాడు వాడు ఉంటాడు. దొంగతనం చేసినావు అంటే ఎందుకు చేసినవారు అంటే ఇదే సినిమాలు చూపిస్తారు. మాకు సినిమా కష్టాలని, నాకు ఇట్లా ఇంట్లో ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి కదా, దొంగతనం చేసిన, చిన్నప్పుడు బ్రెడ్ ఎత్తుకపోయినాము, అట్లా నుంచి ఆడ పెద్ద గజ దొంగ అవుతాడు. అట్లా రీజన్ ఇవాళ ఎవడైతే ఈ ప్రభుత్వాన్ని, రేవంత్ రెడ్డి సర్కార్ని మోసపూరితంగా కోర్టు మీద కాన్స్పిరెన్సీ చేసి ఈ మెమోని తీసుకొచ్చిన వాడు ఎవడున్నాడో వాడు అల్టిమేట్గా ఈ 30 కోట్లు ఇవ్వడంతో, ఇవి 20 కోట్లు ఇవ్వడంతో, 10 కోట్లతోటే వాడు బలైతాడని చెప్పి ఇప్పుడు వాడు ఒక దొంగ మాదిగా పోయి దొంగ దొడ్డిదారులు తెచ్చాడు. నేనేమంటున్నా అంటే అదే చిరంజీవి గారు నీతి నిజాయితీగా, నాకు లేదు బ్రదర్, నాకు అంతా హ్యాపీగా ఉన్నాను, నేను మంచిగా ఇంట్లో ఉన్నాను, నా పిల్లలంతా సెటిల్ అయినరు, మనవన్లు ఉన్నారు, నాకు మంచిగా రాజ్యసభ పెన్షన్ వస్తుంది, ఎమ్మెల్యేగా పెన్షన్ వస్తుంది, నేను ఏదో వచ్చినందుకు నాకు గౌరవం వేతనం అంటారు, గౌరవం వేతనం ఇచ్చేస్తే అయిపోతుంది అంటే అసలు ఈ పంచాయతీ ఉండకపోయేది కదా, ఈ 94 జీవో రాకపోయేది కదా. సో నేనేమంటున్నాను, ద ఫౌండేషన్ ఆఫ్ దిస్ కాన్స్పిరెన్సీ ఆర్ దిస్ చీటింగ్ ఆఫ్ తెలంగాణ పబ్లిక్ ఈజ్ ఓన్లీ బికాస్ ఆఫ్ గ్రీడీనెస్ ఆఫ్ దీస్ యాక్టర్స్. ఇప్పటికైనా ప్రజలు గుర్తుంచుకోవాలి. మీరు 30 కోట్లు ఆయనకి ఇస్తేంది, 50 కోట్లు ఇస్తేంది, నాకేం నష్టం కాదు, నష్టం అయ్యింది ఇట్లా. ఓకే, ఇది ఎవరు చేయాలి? ప్రభుత్వం అంట. అందుకనే ఏం చేసినారు, ఈవెన్ కార్పొరేట్లో కూడా వాళ్ళే ఓనర్స్ అయినా వాళ్ళు ఇట్లా చేస్తారు. ఎప్పుడో ఒకప్పుడు కంపెనీలు కొలాప్స్ అవుతాయి, కొన్ని లక్షల మంది. ఇప్పుడు ఆయన రామలింగరాజు గారు ఉన్నారు, ఆ గ్రీడీలో పోయి ఒక రోజు సడన్గా కొలాప్స్ అయిపోయింది కంపెనీ. 54,000 మంది జీవితాలు రోడ్డు మీదకి వచ్చినాయి. అప్పుడు ప్రభుత్వం ఇన్వాల్వ్ అయ్యి మొత్తం అప్పుడు కేంద్రంలో కాంగ్రెస్ ఉండి, ఇక్కడ రాజశేఖర రెడ్డి గారు ప్రభుత్వం ఉండి ఇన్వాల్వ్ అయ్యి దాన్ని ఏదో కాపాడి ఇలా టెక్ మహేంద్రగా పెట్టారు. ఓకే, సో ప్రభుత్వానికి ఆ బాధ్యత ఉంటుంది. అంతేగాని నా ఇష్టం కాదు. మనమేమి లాలెస్ లేదు, మనమేమి ఆటవిక సమాజం లేవు. నేనేమంటున్నా అంటే ఆయన ఒక యాక్టరే కాదు, ఒక ప్రజా జీవితం ఉన్నాడు. ప్రజలందరూ ఓట్లు వేశారు, రాజ్యసభ పెద్దల సభ. ఒకసారి అందులోంచి వచ్చినాక చాలా మంది సోషల్ యాక్టివిటీస్ చేయాలి. ఇప్పుడు ఆయన నీ దగ్గరకు వచ్చాడు కూడా సినిమా తీయమని, నీ ఏజ్కి కాకుండా స్టోరీ చెప్పాడు. రజనీకాంత్ గారు ఉన్నారు, ఆయన ప్యూర్లీ యాక్టరే, నాట్ ఈవెన్ పొలిటీషియన్. ఆయన మీ మాదిగా డెవిల్ చేయలే, కానీ ఈయన చేసిండు. అక్కడ కొంచెం ఇన్కమ్ వచ్చింది, గౌరవం వచ్చింది. తర్వాత ఏం చేయాలి? సరే సినిమాలతో పాటు ఇప్పుడు ఎన్టీ రామారావు ఉన్నారు, ఆయన పెద్దరికంతో చేసిండు పెద్ద సినిమాలు, ఏది ఆ ఏజ్కి తగ్గట్టు. ఈయన ఏం చేస్తుండు,
ఆ ఏజ్ అంతా చేసుకొని ప్రజల్ని 30 సంవత్సరాల బ్యాక్ నిన్న మొన్న మీరు మీమ్స్ చూస్తే ఎవడో 30 సంవత్సరాల బ్యాక్ గోడ బద్దలు కొట్టిండు అని. ఇప్పుడు రియల్గా ఆయన బద్దలు కొడతాడా 70 ఏళ్ళు వచ్చి? కొట్టాడు. ఇప్పుడు కాదండి, ఈవెన్ మన క్రికెటర్స్ కూడా ఇలా టెండూల్కర్ని ఆడమంటే ఆడతాడా? కపిల్ దేవ్ని ఆడమంటే మళ్ళీ కప్పు దేవమంటే తెస్తాడా? అంటే వీళ్ళు ఏం చేస్తున్నారు? మిస్పనైజింగ్. అంటే మనం చదువుకొని మన తల్లిదండ్రులు పెట్టిన ఈ విద్యా బుద్ధుల్ని ఒక కామన్ మ్యాన్ని ఇలాంటివి చేసి ఓహో మనం కూడా ఈ చిరంజీవిని ఇలా మళ్ళీ 30 సంవత్సరాలు ఇమాజిన్ ఎట్లయితుంది? ఓకే, ఇది ఫైనల్గా ఒకవేళ మీరు చెప్తే రేపు అసలు ఏం చెప్తారంటే దీని మీద ఈ టికెట్ ప్రైజెస్ ఇష్యూ మీద యాజ్ అడ్వకేట్గా కంప్లైంట్ చేసినటువంటి అడ్వకేట్గా మీరు ఏం చెప్తారు? నేను ఒకటేనండి, ఇండస్ట్రీలో రిఫార్మ్స్ రావాలి, గ్రీడీనెస్ పోవాలి. అది యాక్టర్సా డైరెక్టర్సా వాట్ ఎవర్ ఇట్ ఈస్. తెలంగాణ నుంచి దోపిడి ఆపాలి. దానికి మా న్యాయ పోరాటం జరుగుతుంది, న్యాయస్థానంలో మా కొట్లాట ఉంటుంది. ఇక్కడ బయట కూడా మేము అందరు వ్యక్తులకు ఎవరికి మేము శత్రువులం కాదు, మిత్రులం కాదు. మేము న్యాయం ఎటువైపు ఉంటే అటువైపు ఉంటాము. ఇక్కడ మేము అడిగేది ఏంటి అంటే ఒకటి ఈ మెమోస్ అంటే కోర్టులు ఇన్ని మొట్టికాయలు వేసినా ఎందుకు వస్తున్నది అని నేను ఒక నాట్ ఓన్లీ అడ్వకేట్గా ఒక మానవతావాది కోణంలో ఒక హ్యూమన్గా ఆలోచిస్తే, మనిషిగా ఆలోచిస్తే, నాకు ఇచ్చిన దేవుడు ఇచ్చిన ఈ ఏదైతే ఈ బ్రెయిన్ తోటి ఆలోచిస్తే ఎక్కడ మిస్టేక్ జరుగుతుంది అంటే, ఒకటి ప్రొడక్షన్లో రోజు రోజుకి టెక్నాలజీ తోటి ఇంకా ఈజీ అవుతుంది. ఒకప్పుడు వీళ్ళంతా స్పాట్కి వెళ్ళేవాళ్ళు, ఇప్పుడు మీకు అవసరం లేదు. ఈ బ్లాక్ అదే గ్రీన్ క్లాత్ టెక్నాలజీ వచ్చినాక అంత యానిమేషన్ తోటి అయిపోతుంది. కానీ కాస్ట్ ప్రొడ్యూసర్ మీద ఎక్కడ బర్డెన్ పడుతుంది అంటే ఓన్లీ బికాజ్ ఆఫ్ దిస్ గ్రీడీనెస్ ఆఫ్ ద యాక్టర్స్. ఓకే, నేను అది చెప్తున్నా. దాన్ని మీరు స్ట్రైక్ చేయకుండా, దాన్ని రెక్టిఫై చేయకుండా మీరు గవర్నమెంట్ల దగ్గరికి పోయి కుంభకోణాలు చేసి ఒక మాఫియా మాదిగా ఇలాంటి మెమోస్ తెచ్చుకొని తెలంగాణ ప్రజల్ని దోసుకుంటుంటే మేము పర్సనల్గా మేము అడగవలసి వస్తుంది. ఇది మొత్తంగా మీరు ఏంటంటే రెమ్యునరేషన్స్ అనేది తగ్గించుకోవాలి. ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ బతకాలి అంటే ఇప్పుడు ఏంటంటే వీళ్ళు ఒక పాసింగ్ క్లౌడ్ అండి. ఈ సినిమా ఇండస్ట్రీ వీళ్ళతోటే వచ్చింది కాదు, వీళ్ళతోటి అంతమైంది కాదు. అయితే వీళ్ళు ఏం చేస్తున్నారు, ఏజీ పైబడ్డా కొద్దీ ఫీజులు పెంచేస్తున్నారు, అలాంటి స్టోరీలు రాస్తున్నారు. అవి కొన్ని ఫ్లాప్స్ అవుతున్నాయి, కొన్ని సక్సెస్ అవుతున్నాయి. ఏదేమైనప్పటికీ కానీ రెమ్యునరేషన్స్ తగ్గించుకోవాలి. నేను చెప్పేది ఒకటే, మీరు పెద్దవాళ్ళు, మీ మీద మాకేం కోపం లేదు, మేము కూడా సినిమాలు చూసిన వాళ్ళం, మా సినిమాలతోటే మీరు హీరోలు అయినరు, వెరీ క్లియరు. ఇప్పుడు మీరు ఏంది గౌరవంగా ఒకటి ఎవరైనా మీ దగ్గర డైరెక్టర్ వస్తే వాళ్ళని బర్డెన్ చేయకండి, ప్రొడ్యూసర్స్ని బర్డెన్ చేయకండి. వాళ్ళు ఇలా మీ రెన్యూమరేషన్ ఇటు పెద్ద సినిమాలను చూపించలేక, ఇప్పుడు ఇది ఎందుకంటే 20 కోట్లు అయిపోయింది సినిమా, కానీ ఈ రెన్యూమరేషన్ యాడ్ చేయడానికి 100 కోట్లు 200 కోట్లు అవుతుంది. ఇది ప్రభుత్వానికి చూపించలేరు. అందుకని నేను మాఫియా అన్నా. వాట్ ఈజ్ మాఫియా ఈజ్ ఓన్లీ బికాజ్, ఎందుకంటే అతనికి కూడా తెలుసు ఇది 30 కోట్లు కాదు. కానీ నాకు మీరు అన్నట్టు మార్కెటింగ్ 2-3 సంవత్సరాలే ఉన్నది. ఆయన ఏమి పెద్ద మనం ఏంది స్పోర్ట్స్ అథ్లెటిక్స్ వాళ్ళే ఏజ్ వస్తే ఇంకా వాళ్ళ ఫీల్డ్ నుంచి తప్పుకుంటారు. ఇప్పుడు గవాస్కర్ గారు ఉన్నారండి, ఆయన పోయిండు వేరే ఫీల్డ్, వేరే అదే ఫీల్డ్కి తగ్గట్టు ఆయన ఏజ్కి తగ్గట్టు కామెంటరీ చేసుకుంటున్నాడు. ఇప్పుడు ఆయన రాహుల్ ద్రావిడ్ మిస్టర్ డిపెండబుల్, ఇప్పుడు ఆయన ఏజ్ వచ్చింది అయిపోయింది, వేరే వాళ్ళు వచ్చిండ్రు, ఆయన కోచ్గా ఉంటున్నాడు. ఇప్పుడు ఈయన కూడా మన చిరంజీవి గారికి కూడా నేను సలహా ఇచ్చేది ఏంటంటే, ఆయన వీరాభిమానిగా, సార్ మీరు ఒకటే నేను చెప్పేది, మీరు యాక్టింగ్ చేస్తా అంటే గౌరవప్రదంగా మీ ఏజ్కి తగ్గట్టు చేయండి, దానికి పారితోషికం తీసుకోండి, కానీ డోంట్ బర్డెన్ ద ప్రొడ్యూసర్ అండ్ దిస్ వన్. దానివల్ల ఇండస్ట్రీ మొత్తం కొలాప్స్ అవుతుంది. ఇవాళ సరే ఈ ఒక సినిమాతోటి బయటపడ్డాడు, అది కూడా ఇంకా డౌట్ ఉంది. వీళ్ళు చెప్పిన రేపులు మేము అడిగాం కదా, గవర్నమెంట్ యాక్చువల్ లెక్కలు చెప్తాయి. మీరు ఏదో గోడ మీద 300 కోట్లు రాసుకొని దాన్ని ఎడమ చేయితోటో కుడి చేయితోటో కొట్టేస్తే కాదు అది. నాకు తెలిసి ఈ సినిమా ఇండస్ట్రీ బతకాలి అంటే ఆర్టిస్టుల చేతిలో ఉంది. ఏదైతే వీళ్ళు ఆల్రెడీ ఆయనే చెప్తారు, మేము చిన్న పోలీస్ కానిస్టేబుల్ నుంచి వచ్చిన వ్యక్తులం మేము అని. సినిమా ఇండస్ట్రీ మీకు జీవితం ఇచ్చింది.
ఏది ఇవాళ ఒక రాజ్యసభ మెంబరు, అది క్యాబినెట్ మినిస్టరు, మీ తమ్ముడు డిప్యూటీ సీఎం, అయినా కానీ మీరు ఇంకా గ్రీడీగా ఉండి ఇంకా మేము పీల్చి చేస్తాము ప్రొడ్యూసర్ అని చెప్పి ఆ ప్రొడ్యూసర్ ఏమో డిస్ట్రిబ్యూటర్ దగ్గరికి పోయి డిస్ట్రిబ్యూటర్ లాస్ట్కి తెలంగాణ ప్రజల 4.5 కోట్ల దగ్గర మందికి పోయి అధిక ధరలు అమ్మి ఇదంతా న్యూసెన్స్ అవసరమా అండి? సో మొత్తంగా అయితే డెఫినెట్గా రెమ్యునరేషన్స్ తగ్గించుకోవాలని డిమాండ్. ఎస్, నేనైతే ఒక సగటు ప్రేక్షకుడుగా చిరంజీవి గారి వీరాభిమానిగా, అది నాట్ ఓన్లీ చిరంజీవి గారు, వీళ్ళందరూ ఇండస్ట్రీ బాగుపడాలి అంటే ఇటు బన్నీ అయినా ఇటు రామ్ చరణ్ అయినా ఇవేదో చెప్తుంటారు పెద్ది అని అదని జూనియర్ ఎన్టీఆర్ అని వీళ్ళందరూ ఏదో పెద్ద పెద్ద సినిమాలు ఉన్నాయని ఒకరికొకరు కాంపిటీషన్గా కాకుండా మీరు ఎల్లకాలము సినిమా ఇండస్ట్రీ బతకాలి. ఎందుకంటే ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ గారు అయితే వాళ్ళ తాతని సీఎంగా చేసిందే సినిమా ఇండస్ట్రీ, ఇప్పుడు వీరు కూడా అంతే. కాబట్టి నేనేమంటున్నా అంటే మీరు ఈ కలకాలం ఇండస్ట్రీ ఉండాలి అంటే మీ రెన్యూమరేషన్ని మీ ఇష్టం, అది ఇట్ ఈజ్ యువర్ లిబర్టీ, యువర్ చాయిస్, బట్ అనే సస్టైనబుల్ బిజినెస్ మోడల్గా ఈ సినిమా ఇండస్ట్రీ బతికి బట్టగట్టాలి. ఇలాంటి మెమోస్కి అడ్డుకట్ట పడాలి, ఇలాంటి చీటింగ్ ఫ్రాడ్ ఆన్ ద కోర్టు తగ్గాలి అంటే ఫస్ట్ బాధ్యత ఈ ఆర్టిస్టులు. ఎందుకంటే మేజర్ ఈ జోబులోంచి వాళ్ళ పోయిన డబ్బులు అంతా కూడా ఆర్టిస్టులకే పోతుంది. ఇంతకుముందుకు మీరు చూడండి, ఎన్టీ రామారావు గారు ఉన్నారు, ఈజ్ ద స్టాల్ వార్డు. వేరే ఇండస్ట్రీ తీసుకోండి, మమ్ముటి, లేకుంటే ఆయన మన మోహన్ లాల్ గారు మలయాళం ఇండస్ట్రీ, ఎవరు ఇంత రేట్లు లేవు. ఇది ఒక మ్యాడ్ రేస్ తయారైంది ఆఫ్టర్ కోవిడ్, ఇది అంతకుముందుకు లేదు. ఓకే, సో ఇది మొత్తంగా ఇక్కడ వాళ్ళు చేసినటువంటి కంప్లైంట్ అంటే ఎక్కువగా రెమ్యునరేషన్స్ తీసుకుంటున్నారు. అండ్ ఏదైతే మనశంకర్ వరప్రసాద్ గారి సినిమాకి సంబంధించి ఆ 1 వీక్ ఏదైతే ఆ మధ్యలో జరిగినటువంటి టికెట్ హైట్ రేట్స్ని అవి తగ్గించి డెఫినెట్గా అవి మొత్తం లెక్క చేస్తే 42 కోట్లు వచ్చింది. ఆ 42 కోట్లని రిటర్న్ ఇవ్వాలి అంటూ కూడా వాళ్ళు కంప్లైంట్ అయితే వేయడం జరిగిందనమాట. సో ఇది మొత్తంగా మనశంకర్ వరప్రసాద్ గారి గురించి డిస్కషన్. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో ఇది వాళ్ళ స్పెషల్ ఇంటర్వ్యూ. మరో ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. అంటే నేను కీప్ వాచింగ్ దిస్ ఇస్ శ్యామ్, సైనింగ్ ఆఫ్.